వెల్కమ్ టు ఏఎస్కే కిచెన్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మన ఛానల్లో ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని ఒకసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి. ఎగ్స్ 2, మీడియం సైజ్ బంగాళదుంప 1, ఉప్పు, గరం మసాలా, కారం, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, బ్రెడ్ క్రమ్స్. దీనికోసం ముందుగా బంగాళదుంపను పొట్టు తీసుకొని వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ మాదిరిగా సన్నని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను ఒక గిన్నెలో వాటర్ పోసుకొని సగం వరకు ఉడికించుకోవాలి. ఒక బౌల్లో ఉప్పు నీటిని తీసుకొని ఉడికించిన బంగాళదుంపలు వేసి అరగంట సేపు నానబెట్టాలి. ఇలా బంగాళదుంప ముక్కలను ఉడికించి నానబెట్టుకోవడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. అండ్ అలానే ఎగ్ కోటింగ్ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లో ఎగ్స్ని పగలకొట్టి అందులో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బంగాళదుంప ముక్కలను ఒక బౌల్లో తీసుకొని వాటిలో కొంచెం ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఆరిగానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ బంగాళదుంప ముక్కలను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్లో ముంచి నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ప్లేట్లో పెట్టుకున్న ముక్కలను ఆయిల్లో వేసుకోవాలి. వాటిని మాడిపోకుండా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇక వాటిని టమాటా కచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా మరి? అయితే మీరు ఒకసారి ఇలా ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.